అబ్బాయి, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీ ఎవరు అనుకుంటున్నావు? చెల్లెలు కాదు, ఆమె అతనికి భార్య. తిరిగి జాగ్రత్తగా ఆమెను తీసుకెళ్ళి అతనికి అప్పగించు. అతను కూడా చాలా భయభక్తులతో మాట్లాడతాడండి. కింద ఏమన్నాడు తెలుసా దానికి? మీరు 5వ వచనం చూస్తే అక్కడే పై వచనం, ఈమె నా చెల్లెని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి నేను దేవుడితో ఇతను చెప్తున్నాడు, దేవా నా తప్పేమి లేదండి. ఆమె కానీ అతను కానీ అన్నా చెల్లి అని చెప్పారు కనుకనే నేను భారీగా చేసుకోవటానికి ఈమెను తీసుకొచ్చాను. నేను యథార్థ హృదయంతో ఈ పని చేశాను, మోసపూరితంగా నేను చేయలేదన్నాడు. నిజమే, అబీమెలెకు రాజు చెప్పింది నిజమే. అన్యుడైనప్పటికి కూడా యథార్థవంతుడండి, నిజమే. కొంతమంది అన్యజనుల్లో కూడా మంచి నమ్మకస్తులు ఉంటారు. పాపం వాళ్ళకి నిజ సృష్టికర్త తెలియదు కానీ చాలా యథార్థంగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, పరులను ఆశించరు. అన్నిల్లోనండి యేసు ప్రభు తెలియదు వాళ్ళకి, అయినా సరే చాలా భక్తిగా దేవుడు అంటే భయంతో జీవిస్తారు. అలాంటి రాజు ఈయన. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అబ్బాయి సరే నువ్వు ఇది యథార్థ హృదయంతో చేసావని నాకు తెలుసు, రైట్, మంచిదే, ఓకే. కానీ అతనికి ఆమె భార్య అవుతుంది కాబట్టి తిరిగిచ్చేయి. సరే, ఇంకేంటో తెలుసా? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీకు దీవెన కలుగుతుంది. ఈ మాట ఎవరు చెప్పారండి? దేవుడే స్వయంగా చెప్తున్నాడు. హల్లెలూయా. దైవ సేవకుడు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి దీవెన కలుగుతుంది. గుర్తుంచుకోండి, నా మాటలు కాదు, ఇక్కడ ఇదే దేవుడే స్వయంగా చెప్తున్నాడు. అతడు ప్రవక్త, నా సేవకుడు, అతడు ప్రార్థన చేస్తాడు. మళ్ళీ చదవండి ఆ మాట, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, దెన్ యు షల్ లివ్, నీవు బ్రతుకుతావు. దైవజనుడు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. నీ దైవజనుడి పట్ల నీవు విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దైవజనుడు నాకు ప్రార్థన చేస్తే దేవుడు ఈ కార్యం చేస్తాడు అని నమ్మకం కలిగి ఉండాలి. అతడు ప్రవక్త, నా దాసుడు, అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. ఏమండి, దైవదాసుడు ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? అదే అధ్యాయం చివరిలోకి రండి, చివరి 27వ వచనం చదవండి, నేను ముగించేస్తాను. అబ్రహాము అబీమెలెకు వారి కోసం ప్రార్థన చేయగా అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను దేవుడు బాగు చేశాను. అంతకుముందు దేవునికి కోపం వచ్చి ఈ పని చేశాడని ఆ స్త్రీల గర్భాలను దేవుడు మూసేశాడంట. అమ్మ, గర్భఫలం గుర్తుంచుకోండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చిన్నపిల్లలు, చిన్న బిడ్డ నీకు దేవుడు ఇచ్చాడంటే ఏమండి చాలా చక్కగా పెంచాలి, పెంచుకోవాలి. అబ్రహాము ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వారిని బాగు చేశాడు. డైరెక్ట్గా చేయొచ్చుగా. మీకు విషయం అర్థమైందా? ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత ఏమన్నాడంటే, అబ్రహాము అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, అతను మంచి చేసుకో, అతని ఇంటికి పిలిపించుకో, ప్రార్థన చేయించుకో అని చెప్పాడు దేవుడే. మీకు లాజిక్ అర్థమైందా? నో, అలా కుదరదు. దైవజనుడి ఇంటికి రావాలి, దైవజనుడు నీ కోసం ప్రార్థన చెయ్యాలి. ఏమండి, యథార్థవంతులైన దైవజనులు అబ్రహాము లాంటి వారు ఈ కాలంలో చాలా అరుదైపోయారని చెప్పాలండి. అయితే అబీమెలెకు ఏం చేశాడండి? అబ్రహాము దగ్గరకు వెళ్ళి ఆయనను బ్రతిమాలుకొని బామాలుకొని, నాయనా నా తప్పైపోయింది, క్షమించయ్యా, నువ్వు ఎందుకు ఇలా పని చేసావయ్యా, నీ భార్యని నాకు ఎందుకు చెప్పలేదు, ఇంత పొరపాటు చేసావు, సరే అయింది, ఏది అయిపోయింది, మీ దేవుడు నాతో కనబడ్డాడు, నాతో మాట్లాడాడు, నిన్ను పిలిపించుకోమన్నాడు. చూసారా, కొర్నేలికి దేవుడు ఏం చెప్పాడు? సీమోన్ అనే చర్మకారుని అంట, పేతురు దిగి ఉన్నాడు, ఒక చర్మకారుని అంట. కొర్నేలి ఏం చేయాలి? అతను పిలిపించుకో. ఎవరతను? దైవజనుడు. దైవజనుని ఇంటికి పిలిపించుకో. ఓకే, ఏం చేయాలయ్యా? సువార్త వినండి. పేతురు ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమండి, కొర్నేలి ఎంత గొప్ప అధికారో. కొర్నేలి ఎవరండి? శతాధిపతి. ఆ రోజుల్లో 100 మంది సైనికుల మీద అధికారి, సైనిక అధికారి.
అలాంటి వ్యక్తి దైవజనుడు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో వెంటనే అతని కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా రండి, మా ఇంట్లోకి రండి అని చెప్పి తను తగ్గించుకున్నాడని బైబిల్ చెప్తుంది. 10వ అధ్యాయం అపోస్తుల కార్యం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, అయ్యా లేచి నిలబడు, నేను కూడా మనుష్యుణ్ణే, అవసరం లేదు, నా పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, లేచి నిలబడు అని చెప్పి అక్కడ పేతురు దేవుని వాక్యాన్ని బోధించాడు. వాక్యాన్ని బోధించాక పరిశుద్ధాత్మ దిగింది. పరిశుద్ధాత్మ దిగిన తర్వాత వారందరూ కూడా భాషలో మాట్లాడి ప్రభువును స్తుతించారు. హల్లెలూయా, స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. హల్లెలూయా, స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. చాలా సేమ్ అబీమెలెకు దగ్గర ఏం జరిగిందో అపోస్తుల కార్యంలో కూడా అదే జరిగింది. అతను దైవదాసుడు అబ్రహామును పిలిపించుకున్న తర్వాత దైవజనుడు ఏం చేశాడంటండి, ఆ స్త్రీల కొరకు అబీమెలెకు ఇంటి వారి కోసం ప్రార్థన చేశాడు. వెంటనే ఏం జరిగింది, వాళ్ళందరూ బాగుపడ్డారంట, వారికి స్వస్థత కలిగింది, విడుదల కలిగింది. అప్పుడు వాళ్ళు గర్భవతులైనట్లుగా బైబిల్లో ఉంది. చాలామంది ఇంకా ఇప్పటికి కూడా తెలిసినా కూడా క్రైస్తవుల్లో కూడా ఏమండి, సాధారణంగా మనం మందుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. గర్భఫలము దేవుడు ఇస్తాడు అని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. హల్లెలూయా. పిల్లలాశీర్వదించియు బలపరచెని గుమ్మముల్, పిల్లలాశీర్వదించియు బలపరచెని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యం నుండి నాకు ఆశ్రయం నీవే, గర్భవాసన మొదలుకొని నీవే నా ప్రాసకుడువై ఉంటివి. తల్లి గర్భం నుండి గర్భవాసనైనది మొదలుకొని నీవే నా ప్రాపకుడువై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నిత్యము స్తుతిగానము చేసేదను. యేసయ్య తన మాటలను మనందరి వినికిడిలో ఎస్పెషల్లీ ప్రిన్సీ జీవితంలో దీవించి ఆస్వాదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. రైట్. ఈ సమయంలో అన్నప్రసాద్ పాపకి జరిగించుతామండి. దాన్ని రెండు మాట్లాడు, దాని చిన్న ప్రార్థన చేద్దాము. మంచిది. దేవా యేసయ్య మీకు స్తోత్రం ఉంటుంది. మరొకసారి నాయన మరి ప్రిన్సీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. మనుషుల దయందు దేవుని దయందు బిడ్డ వర్తిల్లేటట్లుగా చేయండి. మీరిచ్చిన బహుమతి నాయన, మీరిచ్చిన కానుక మీరిచ్చారు నాయన,
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు ఇచ్చారు నాయన తండ్రి. ప్రభువా, భవిష్యత్తులో మీ చేతుల్లో సాధనంగా వాడబడాలి. భవిష్యత్తులో నిన్ను కనపరిచే యోగ్యురాలుగా ఎదగాలి నాయన తండ్రి. ఒక తల్లిగా తండ్రి నాయన, భవిష్యత్తులో నాయన ఆత్మలను రక్షించే తల్లిగా, నీ సేవ చేసే పరిచారకురాలిగా భవిష్యత్తులో మీ కృపావరాలు కలిగిన వ్యక్తిగా చేయండి. చంటి పాపను దీవించండి. స్టీవీని ముట్టండి, సోఫీని ముట్టండి, అలాగే తండ్రి ఆర్నారాయణని ముట్టండి, రాజుని ముట్టండి, అలాగే మీ దాసురాలి నన్ను, ఇక్కడ నుంచున్నటువంటి జాస్వాను, నేను ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి దీవించమని యేసుక్రీస్తు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. బంగారు తల్లి బంగారు శుభం. అయ్యో ఎదురుపోతుంది నాన్న. క్లోజప్ ప్రతి జనాన్ని కొట్టేస్తాము. ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామం నన్న ప్రార్థన చేయుచున్నాము. అతను చప్పట్లు కొడదాం. God bless you, God bless you, God bless you. Please see. ఎవడాడు రాజు? Right, God bless you. Please let them shine. Right. Spoon ఉంటుంది, స్పూన్ పెట్టండి. Right. Okay. పద్మ గారు రండి. వాళ్ళ అమ్మమ్మ గొద్దులు పెట్టేసింది. త్వరగా అయిపోయింది టైం అయితే. యాక్చువల్గా అంటే దేవుని ఈ కార్యక్రమం ఆధారసి వందనాలు చూడాల్సి నన్నైనా మీరెంతైనా గొప్పవారు. నాయన నీ క్రమంలో పెరిగిన మోనిని నా తండ్రి
దాన్ని బట్టి తీసుకుని ఆశీర్వదిస్తున్నాను. కీర్తనలు బట్టి కూడా నీకు స్తోత్రాలు ఆశీర్వదిస్తున్నాను తండ్రి. మా సేవకులు రాష్ట్రానికి నీ కోట్ల నీ బిడ్డల్ని ఆయన గర్భానికి వారి గర్భాన్ని ఆయన మనవ సంతానాన్ని ముది మనవరాలను కూడా తండ్రి బిడ్డలాగా గురించి ఆశ్రయించి తండ్రి నాయన స్తోత్రాలు. అయ్యా నాయన ఆ బిడ్డలు మీరు చెప్పి ఇచ్చారని మీ బిడ్డలు సాక్ష్యం ఇస్తున్నారు తండ్రి. మీరు చెప్పి ఇచ్చిన బిడ్డలు, మీరు ఏర్పరుచుకున్న బిడ్డలు, మీరు తల్లిగా ఉంచుకున్న ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన బిడ్డలు, వారందరూ మీ బిడ్డలు తండ్రి ఇస్తున్నారు. వాళ్ళ తెలిసి వాళ్ళ పెద్దమ్మమ్మ కూడా
స్తోత్రం.